తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాబట్టి అంటూ జనసేనతో పొత్తు పెట్టుకుని 8 స్థానాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మెయిన్ ఉద్దేశం అయితే ఆంధ్రాలో తెలుగుదేశాన్ని వదిలి భారతీయ జనతా పార్టీతో ఉంటుందని. కానీ తనైతే భారతీయ జనతా పార్టీని వదలడానికైనా సిద్ధంగా ఉంది, కానీ తెలుగుదేశం పార్టీని వదలడానికి సిద్ధంగా లేదు. దీంతో ఇక జనసేన కోసం త్యాగాలు అనవసరమని భావించింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. 17 పార్లమెంటు స్థానాలకి జరిగేటటువంటి ఎన్నికల్లో పూర్తిగా తామే పోటీ చేస్తామని, ఒంటరిగానే పోటీ చేస్తామని, జనసేనతో ఎట్లాంటి పొత్తు లేదని, మొన్నటిసారి పొత్తుకు నాయకత్వం వహించి లక్ష్మణ్ని వెంట పెట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి సొంత కార్యకర్తల చేతన ఆగ్రహానికి గురైనటువంటి కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించడం ఇక్కడ విశేషం. యాక్చువల్గా మంచి గ్యాప్ ఉంది, మంచి స్పేస్ ఉంది. బీఆర్ఎస్ మొన్ననే ఓడింది, కాంగ్రెస్ మొన్ననే వచ్చిన దాని మీద పాజిటివ్నెస్ క్రమంగా తగ్గుతుంది వెంటనే. దాన్ని క్యాచ్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉంది. దేశంలో మోడీ గెలుస్తున్నారన్నటువంటి ఇంపాక్ట్ కూడా ఉంది. కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ఇక్కడ ఎలాంటి త్యాగాలకి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ.